నీతులు చెప్పేది మీరు? నాకు అర్థం కాదు. మాకేందమ్మా మీరు నీతులు చెప్పేది? ఆడపిల్ల మహిళలకే కదా మీరు వచ్చిన ప్రతి ఒక్క మా బాధితురాలు బయటకు వచ్చి చెప్తున్నారు కదా. వాళ్ళ సమస్య తీర్చలేరా? వాళ్ళ కోసం ఒక్క మాట మాట్లాడలేరా? మరి ఇలాంటి శిక్ష చేస్తుంటే డెఫినెట్ గా అది లోకేష్ బాబు అయినా కూడా మా నాయకుడు శిక్షిస్తాడని మాట్లాడుతున్నారే. మరి వీళ్ళందరినీ ఎందుకు నజీర్ని ఎందుకేమి? నజీర్ బయటకు వచ్చి చెప్పింది కదా, ఏం నజీర్ని ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? 60 చీదని ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? నీతి మాటలు చెప్తున్నారు కదా, ఇన్ని నీతి మాటలు. ఒక బిప్ నేషనల్ ఎస్సీ కమిషన్ ముందు నిలబడ్డాడు అని అంటే ఏం చేస్తున్నారు మీరంతా? ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? కబడ్డీలు ఆడుతున్నారు, క్రికెట్లు ఆడుతున్నారు, డాన్స్లు ఆడుతున్నారు, అన్ని చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలు ఏమేమి చూడట్లేదు అనుకోబాకండి. ఎవరిని రాబోయే రోజులలో తరగతారని గొట్టారు, ఎవరితో ప్రజలు కబడ్డీ ఆడతారో కూడా చూద్దరు. కానీ ఎందుకు గాబరు? ఎందుకు? మనకి 22, 23 వచ్చిన వాళ్ళు మళ్ళీ రాలేదా? వచ్చారు కదా. మీలాగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయాలని చూసి ఒక 4, 5 లాక్కున్నాయంటే ఇవాళ మీరాడు కూర్చున్నారు. గత సంవత్సరంలో ప్రతిపక్షమే లేకుండా పోయేది కదా మీకు కూడా. రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు తల్లి, మీరు లాక్కుంటారు. ఇక్కడ ఉంటేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు గూండాలు, రౌడీలు, దౌర్జన్యం చేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు. ఎంత నిసిగ్గుగా ఇక్కడ నుంచి రాజ్యసభలో ఉన్న వాళ్ళని, ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలని లాక్కున్నారు మీరు. ఎందుకు లాక్కున్నారు? మరి అది నీతి మీలో లేదు. మీరు శుద్ధపూసలాగా నీతి మాటలు చెప్తే ఇక్కడ ఎవరు వినడానికి కూర్చోడానికి రెడీగా లేరు. మీరు రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలకి ఏం చేయబోతున్నారు? సంక్షేమం ఏం ఇవ్వబోతున్నారు? 3 బడ్జెట్లు పెట్టారు. చేతనైతే మీ 3 బడ్జెట్ల మీద కూర్చోబెట్టి మీ ఎమ్మెల్యేల, మంత్రుల, మీ అధికార ప్రతినిధులు వచ్చి దానికోసం పెట్టండి. జగన్మోహన్ రెడ్డి ఊసి కాదు. ఆయన జపం చేయకుండా ఒక అసెంబ్లీ నడుపుకోలేరు, ఒక మీటింగ్ జరుపుకోలేరు. మీరేం చేశారని? ఏం చేశారని? కార్యకర్తలకి, ప్రజలకి ఏం చేశారనమ్మా? మిమ్మల్ని మీ కిరీటాలు పెట్టడానికి ఏం చేశారనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇవాళ అడుగుతున్నారు. శ్వేత పత్రాలకి బ్రాండ్ అంబాసిడర్ మీ నాయకుడు కదా. ఒక్క శ్వేత పత్రం రిలీజ్ చేయలేకపోతున్నారే. రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలకి ఇంత చేశాము, అంత చేశాము. ఏం చేశారు? ఆడబిడ్డ నిధి ఇచ్చారా? మన ఉమెన్స్ డే చేసుకోవడానికి మీకు అసలు ఏం నైతిక విలువలు ఉన్నాయి? ఆడల్లో 10 మంది మహిళలు చేసుకుంటే సరిపోద్దా ఉమెన్స్ డే? 1500 ఇచ్చారమ్మా మహిళకి. నిరుద్యోగ వృత్తి ఇచ్చారమ్మా. సూపర్ 6 లో ఉన్న 2 పథకాలు ఇప్పటి వరకు ముట్టలేదు మీరు. మాకు కావాల్సింది ప్రజలకు ఏం చేశారని. మేమేమి చేయకుండానే 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రశ్నించకుండానే, అడగకుండానే ఒక్క టెండర్ కూడా వేసుకొని కూడా చేశాము అని అంటే అర్థం ఏంటిది? ప్రశ్నించినందుక మీ టైం వచ్చినప్పుడు మల్లేష్ గారు ఓకే, మీరు చాలా సమాధానం చెప్పాక మళ్ళీ మీరు మాట్లాడేది కదా, మళ్ళీ ఇస్తాను. వాళ్ళు ఇచ్చినటువంటి మాట్లాడినంత సేపు కూడా నేను మౌనంగా ఉన్నా. మీరు రెస్పాండ్ అవ్వండి రమ్య గారు. ఉన్నదే మీ పార్టీలో. ఒకటి అడుగుతానండి, న్యూడ్ వీడియో కాల్స్ మొదలైన సంస్కృతి మొదలైంది ఏ పార్టీలో అండి? వైసీపీ. మీకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఒక్క నిమిషం ఉండండి రమ్య గారు, ఒక్క నిమిషం ఉండండి మల్లేష్ గారు. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారు, మాట్లాడలేదు, నేను ఆపాను. మీరు కూడా క్రాస్ టాక్ చేతి నేను అవకాశం ఇస్తాను మళ్ళీ మీరు ఇచ్చినప్పుడు చెప్పండి. అప్పుడు మీరు ఇచ్చినప్పుడు తెలియపరచండి. ఇప్పుడు అస్సలు మాట్లాడదు, ఎవరో మాట్లాడదు దయచేసి. రమ్య గారు రెస్పాండ్. న్యూడ్ వీడియో కాల్ అతన్ని పార్టీకి అధికార ప్రతినిధిని చేసింది మీరు కాదా? ఇంకొక మాట మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు గంట అరగంట అన్ని తీసుకొచ్చి మంత్రిని చేసింది మీరు కాదా? ఉమెన్స్ డే గురించి మాట్లాడుతున్నాం అమ్మా. ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే చేసుకోవడానికి కనీసం ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఇంట్లో ఉన్న తల్లి చెల్లి కూడా రారు. మీరు ఉమెన్స్ డే గురించి మాట్లాడుతున్నారా? ఇంకొకసారి మాట్లాడంటే మీరు ఆయన్ని క్వశ్చన్ చేయండి. తల్లి చెల్లని లేని టాపిక్ ని తీసుకొని రాకండి. సరే ఓకే వర్మ గారు మీరు ఆపాలి. వెయిట్ అండి, క్రాస్ టాక్ చేయండి. రమ్య గారు పర్సనల్ గా జరిగితే కనీసం ఇంట్లో ఉన్న తల్లిని చెల్లిని పిలుచుకోగలరా మీరు?
కనీసం ఆ రోజున ఆడబిడ్డకి మీ ఏ చంద్రబాబు నాయుడు గారు తల్లిని పిలిచారా అమ్మా? అమ్మా, అమ్మా, చంద్రబాబు నాయుడు గారు తల్లి మరి ఉన్నారో లేదో నాకైతే తెలియదు కానీ కానీ మల్లేష్ గారు మీకు టర్న్ వస్తుంది కదా, మీకు టర్న్ వస్తుంది, మీరు మాట్లాడండి. ప్రతిసారి తల్లి చెల్లండి. ఇప్పుడు ఏంటండి? వెయిట్ వెయిట్ ఒక నిమిషం ఉండండి. మీరు ఇలాంటివి ఎలా చేయకండి. ఒక నిమిషం వెయిట్ చేయండి, ఒక నిమిషం వెయిట్ చేయండి. మల్లేశ్వర్ గారు మీకు టర్న్ వచ్చినప్పుడు మీరు దాన్ని చెప్పండి. మీరు ఎవరెవరు పిలిచి అరే వినండి, నేను చెప్పింది వినండి. మీ టర్న్ వచ్చిన తర్వాత మీ టర్న్ వచ్చి వినండి వినండి జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి మీరు రెస్పెక్ట్ ఇవ్వనంటే వర్మ గారు ఇది నేను పాస్ చేస్తున్నటువంటి స్టూడియోలో కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి చెల్లికి ఇవ్వలేని వాళ్ళు రమ్య గారు ఒక నిమిషం ఉండండి. మల్లేశ్వర్ గారు మీకు నేను టైం ఇస్తాను, అప్పుడు మీరు మాట్లాడండి. ఆవిడ బూత్ మాటలు ఏం మాట్లాడలేదు, ఆవిడ బూత్ మాటలు ఏం మాట్లాడలేదు, ఎవరి తల్లిని అవమానించలేదు ఆవిడ. వినండి వినండి ఏమన్నారండి? కాదు కాదు ఏమన్నారు? తిట్టారా? కాదండి తిట్టారా? అరే ఓకే ఓకే ఒక నిమిషం పీసీఆర్ ఒక నిమిషం వెయిట్ చేయండి ఒక నిమిషం అండి. రమ్య గారు ఒక నిమిషం తీసుకోమనండి ఆ మాటని. తల్లి చెల్లి మాట ఎవరే మాట్లాడినా